ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 11వ అధ్యాయం 25వ వచనం. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. మహాజ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథములోనిది వచనం. ఆకాశము క్రింద జరుగు అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించినవాడు. జ్ఞానము విద్యను పూర్తిగా అభ్యసించి మనస్సు నిలిపి జ్ఞానము వెర్రితనము మతిహీనతను తెలుసుకొన ప్రయత్నించినవాడు. తనకు ముందు జీవించిన వారందరికంటే ఘనుడై అభివృద్ధి నొందినవాడు అని ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 13-17 వచనాల్లో చెప్పబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు ఇలా కొండ మీది ప్రసంగంలో చెప్తారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. లూకా సువార్త 6వ అధ్యాయంలో 37-38 వచనాల్లో యేసయ్య ఇలా చెప్తారు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మీరు ఏ కొలతతో కొలుతురు, ఆ కొలతతోనే మీకు కొలువబడునని యేసు ప్రభు వారు బోధిస్తారు. పేతురుతో యేసయ్య ఇలా అంటారు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే నశిస్తారు అని పేతురును ఆయన హెచ్చరిస్తారు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో మనుష్యులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి అని యేసయ్య బోధిస్తూ, గలతీ పత్రికలో 6వ అధ్యాయం 8వ వచనంలో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని గలతీ సంఘానికి పౌలు బోధిస్తూ, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని నేర్పిస్తారు. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును అని వాక్యము యొక్క నిజమైన అర్థం ఇదే. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనంలో బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు అని సొలొమోను బోధిస్తూ, యోబు గ్రంథం 31వ అధ్యాయం 16-20 వచనాల్లో బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టలేదని చెబుతాడు. నేను ఒంటరిగా ఎప్పుడూ భోజనము చేయలేదు, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెము తిననిచ్చాను అని బోధిస్తాడు. బీదలకు వస్త్రములు లేకపోవడం చూచి వారి దేహములను గొర్రెబొచ్చుతో నేసిన బట్టలతో వారికి చలి తగలకుండా వేడిని కలుగచేశాను అని చెబుతాడు. నా తల్లి గర్భమందు నేను పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి మార్గదర్శినిగా ఉన్నాను, కనుకనే నా శ్రమలో ఆయన నాకు బదులిచ్చారు అని చెబుతాడు. యోబు కష్టకాలంలో దేవుడు తన క్రియల ఫలమును ఇచ్చినట్లు, తన ప్రార్థనలకు 2 అధికముగా దీవించినట్లుగా అతని అక్క చెల్లెండ్రు, అతని సహోదరులు, అతనికి పూర్వము పరిచయులైన వారందరూ వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చారని 42వ అధ్యాయం 11వ వచనంలో యోబు చెబుతాడు. యోబును యెహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించారని రాయబడింది. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును అనే నిజమైన మాటకు అర్థం ఇదే. ఈ విధమైన దీవెనలను మనమును పొందుకొనున్నట్లుగా దేవుని వాక్యమందు చెప్పబడిన రీతిగా నీళ్లు పోయివారిగా, క్షమించువారిగా, ఇచ్చువారిగా, ఔదార్యము గలవారిగా జీవించుటకు ఆయనే తన ఉన్నతమైన కృపను మనకు దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ కృపను పొందుకుందాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడను, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడను. ఆమెన్.